42% అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. 15 వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖక్క గారు, వాకిటి శ్రీహరి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసనసభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంటు ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చేటప్పటికు నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపు చేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. ఫర్ బీసీ, యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాసి మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి.